నీవు దేవునికి చెందిన వాడవు. కావుననే ప్రతిరోజు సాయంత్రం దేవుడు వాకింగ్కి వచ్చాడు. 3వ అధ్యాయంలోనికి వస్తే ప్రతిరోజు సాయంత్రం దేవుడు మానవునితో చక్కగా ఈవినింగ్ వాక్ వస్తూ ఉన్నాడు. రోజులు బాగానే ఉన్నాయి. ఎక్కడ శోధించబడ్డారు గమనించండి. వాళ్ళేదో బయట ప్రపంచంలోనే ఎక్కడో కాదు, దేవుని చేత తయారు చేయబడిన దేవుని యొక్క ఆ యొక్క ఏదోను వనము అనగా పవిత్రమైన స్థలములోనే వారు శోధించబడ్డారు. మనం కూడా గుళ్ళోకి వచ్చామా, మన మనస్సు ఇక్కడ ఉన్నదా? లేదు. కొంతమంది ఇలా చూస్తారు, చూడగానే కొంతమంది యువతలో ఉన్న వాళ్ళ కళ్ళు మీద పడతాయి, కొంతమంది ఎలా చూస్తారు, యువతలో ఉన్న వాళ్ళ కళ్ళు మీద పడతాయి. మన చూపు మొదటిది. నీ చూపులో స్పష్టత లేక స్పష్టత అనగానే మాకేమండి కళ్ళద్దాలు ఫాదర్ గారిలా పెట్టుకోలేదు కదా, మా కళ్ళద్దాలే లేవు, చూపు స్పష్టంగా ఉంది, ఇక్కడి నుంచి 1/2 కిలోమీటర్ అయినా నేమ్ బోర్డు నేను చదవగలను అనుకోవచ్చేమో. చూపులో స్పష్టత అనేది నీ చూపులో నిర్మలత్వము ఉన్నదా? నీ చూపులో నిర్మలత్వము ఉన్నది.